నందవరం మండల పరిధిలో రైతన్న మీకోసం కార్యక్రమం 5వ రోజు సందర్భంగా టీడీపీ నాయకులు గ్రామాలకు వెళ్లి రైతులతో మమేకమయ్యారు. నాగలదిన్నె 14వ బూత్ ఇన్ఛార్జ్ మంత్రాలయం రామకృష్ణారెడ్డి పర్యటిస్తుండగా కనకవీడు గ్రామంలో కూడా టీడీపీ నాయకులు రైతులకు అన్నదాత సుఖీభవ పంచసూత్రాలపై అవగాహన కల్పించారు. సీనియర్ నాయకులు భాస్కర చంద్రశేఖర్, మండల కన్వీనర్ కాశీవాలి, సొసైటీ బ్యాంక్ చైర్మన్ గోపాల్, మార్కెట్ చైర్మన్ మల్లయ్య, గ్రామ అధ్యక్షుడు డబ్బా ఈరన్న మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ నెల 24 నుంచి 29 వరకు ఈ ప్రత్యేక కార్యక్రమం సాగుతోందన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వ మద్దతు వంటి పంచసూత్రాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఇటీవల జరిగిన టెలికాన్ఫరెన్స్ లో సీఎం 10,000 మంది అధికారులకు సూచనలు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. నమస్కారం. ఈరోజు నాగల్దిన్ని 14వ బూత్ ఇన్ఛార్జిగా నన్ను ఇక్కడికి పంపించడం జరిగింది. మన బూత్ 14వ బూత్ మన పార్టీ ఎందుకు మెజార్టీ తగ్గిందనే విశ్లేషణతో ఈరోజు కొన్ని వాళ్ళ దగ్గర నుంచి మేము సేకరించిన వివరాలు ఏమున్నాయంటే వర్గీకరణ నుంచి కూడా వాళ్ళ నుంచి కూడా మంచి మద్దతు మాకు లభిస్తుంది. కాబట్టి తప్పకుండా రాబోయే 2029లో అన్ని కులాలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఎందుకంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీని దృష్టిలో పెట్టుకుని ఈ పథకాలు విడుదల చేయడం జరిగింది. తప్పకుండా 2029లో కూడా భారీ మెజార్టీతో ఇక్కడ మేంగేరు నియోజకవర్గమే కాదు రాష్ట్రంలో మళ్ళీ కూటమి ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని సభాముఖంగా నేను తెలియజేస్తాను. సుఖీభవ దానిపైన ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎలాంటి స్పందన వస్తుంది సార్? అన్నదాత సుఖీభవ ఈ ప్రోగ్రాంలో గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు ఏదైతే అన్నదాత సుఖీభవ ప్రోగ్రాం పెట్టినారో ఆయన ఇచ్చిన హామీ మేరకు ప్రతి విడత 3 విడతలుగా ప్రతి విడత 7,000 చొప్పున వేస్తారని చెప్పేసి ఇప్పటికే 2 విడతలు 14,000 రూపాయలు రిలీజ్ చేసినారు. దాంట్లో భాగంగా ప్రతి రైతుకి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 14,000 రూపాయలు ముట్టినయా లేదా, ముట్టకపోతే ముట్టలేని వాళ్ళు దేనికి ముట్టలేదో కూడా వాళ్ళని పేర్లు కూడా రిజిస్టర్ చేసి వాళ్ళకు కూడా మళ్ళీ రిజిస్టర్ చేయించి వాళ్ళకు కూడా అందేటట్టు పర్యవేక్షణ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా గౌరవ శాసనసభ్యులు ఏ నాగేశ్వరరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఊరు తిరుగుతూ రైతులందరినీ స్వయంగా కలుస్తూ వాళ్ళకి ఈ డబ్బులు పడినాయా లేదా, అగ్రికల్చర్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ సూచనల మేరకు సహజ ఎరువులు వాడుతూ ముందుకెళ్ళాలి. అలాగే విత్తనాల విషయంలో కూడా రైతులందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే కల్తీ విత్తనాల బెడద ఎక్కువైంది. ఇలాంటి విత్తనాలను వెళ్ళకుండా ₹1 ఎక్కువైనా కానీ అగ్రికల్చర్ ఆఫీసర్స్ సర్టిఫైడ్ చేసిన సీడ్ మాత్రమే వాడాలి. అలాగే ప్రభుత్వం ప్రతి ఊర్లో వేరుశనగలు కానీ, పప్పు శనగలు కానీ, లేకపోతే ఇది మినుములు కానీ అన్ని సబ్సిడీ విత్తనాలు ఇస్తుంది. కొన్ని ఊర్లో అయితే మన గోనిగండ్ల మండలంలో గంజల్ల, గోనిగండ్ల మార్కెట్, ఇది ఐరన్ బండ, ఈ 3 ఊర్లకి కలిపి దాదాపు 500 క్వింటాలు వేరుశనగ విత్తనాలు సప్లై చేసినాం. దాదాపు అది ఎక్కువ మంది లబ్ధిదారులని కనకవీడి నుంచి మేము సెలెక్ట్ చేసి వీళ్ళందరికీ అందేటట్టు చేస్తున్నాము. ఇంకోటి రసాయనిక ఎరువులు కూడా గవర్నమెంట్ 50% సబ్సిడీ తోటి రసాయనిక ఎరువులు ఇస్తుంది. అలాగే రైతులకు డ్రోన్లు ఎవరైతే మెయింటైన్ చేయగలుగుతారో వాళ్ళ అప్లికేషన్ పెడుతుంటే సుమారు 10 లక్షల రూపాయలు విలువైన డ్రోన్లని కొత్త 2 లక్షల రూపాయలు కట్టడం వల్ల 8 లక్షల రూపాయలు సబ్సిడీ ఇస్తూ రైతుకి మేము డ్రోన్లు సప్లై చేపిస్తున్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మీరందరూ రైతులందరూ కూడా సౌకర్యవంతంగా ముందుకెళ్ళాలి. ప్రతి రైతు సంపన్నుడు కావాలి, ప్రతి రైతు ధనవంతుడు కావాలి. ఇదే మన గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం. కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు కూడా ముఖ్యమంత్రి గారు సూచనలు పాటించి రైతులంతా వ్యవసాయంలో ముందుకెళ్తూ లాభాలు సాధించి అందరికంటే మెల్లగా మన సొసైటీలో ఉండాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్.